మరి మేము ఎట్లా బతకాలి? కలిసినాం, హన్మకొండ పైన 2-3 సార్లు కలిసినాం, ఇక్కడ పార్టీ ఆఫీస్ వచ్చినప్పుడు 2-3 సార్లు కలిసినాం. ముఖం కూడా చూపించాలి మాకు తెలుసా? దెబ్బ కొట్టుకుంటే ఇస్తుంది అమ్మ, నేను ఏదన్నా ఒకటి చేస్తాను. నా బిడ్డకి 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తాను. నా బిడ్డ ఇప్పుడు 3 పిల్లల తల్లి. కనీసం నేను అది పెళ్లి పత్రిక పంపించిన కానీ నా బిడ్డకు అపండక్షం నొప్పికి నేను ఢిల్లీలో ఉన్నాను అన్నాడు. వాడు వచ్చిండు అవన్నీ ముఖానికి ఏమన్నా లంబడ ఆమెను కూడా పంపించిన. నేను లంబడ ఆమెను కూడా రాలే. ఇప్పుడు 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం జరుగుతుంది. ఫస్ట్ ఓట్లప్పుడే జరిగింది ఇది. మాకు న్యాయం చేసాడు. వాడు 10 రూపాయలు కనీసానికి నా కొడుకే కన్నా నా కొడుకుని కార్ డ్రైవర్ గా పెట్టుకుంటే ఇంట్లో అన్నాడు. వాడు పెట్టుకున్నాడా? నన్ను ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడు. నన్ను పెట్టుకున్నాడు. నా బిడ్డకి 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అట్లా ఇచ్చిండా? అడిగినాం కార్యకర్తలను కూడా తీసుకుపోయి అడిగినాం. అడిగితే వాడు మమ్మల్ని ముందు పెట్టాడు. వాడు ముఖం సాటేసాడు. మా దగ్గరే ఉందమ్మా, మేము ఏం చేయమని అన్నాడు. అన్నప్పుడు మేము ఎవరో పట్టుకుని ఎలక్షన్ టైంలో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు అడగలేదా? అడిగితే శాఖ ఇక్కడ కూడా రాలే. మొన్న వచ్చినప్పుడు కూడా రాలే.